ప్రధాన మార్గంలో కోల్పోయిన వంతెన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు రూరల్ మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు తోడేటి అశోక్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శివారు ప్రాంతమైన కాశీనాయన ఆశ్రమం వద్ద ప్రధాన రహదారిపై 5 రోజుల క్రితం వంతెన కూలిపోయింది. ఆత్మకూరు నుండి చేజర్ల, కలువాయి మండలాలతో పాటు ఆత్మకూరు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. ఈ మార్గంలో ఆత్మకూరు చెరువు నుండి 200 ఎకరాలకు సాగునీటి పారుదల కాలువ రోడ్డు దాటుతుంది. దీనిపై నిర్మించిన వంతెన 5 రోజుల క్రితం భారీ ఇసుక వాహనాల రాకపోకలతో సగం కూలిపోయింది. అంటే ఆత్మకూరు నుంచి మెయిన్ దారి ఇది. ఈ దారి నుంచి మురగలకి వెళ్ళాలన్నా, నల్బడిపల్లికి వెళ్ళాలన్నా, కనుగురుపల్లికి వెళ్ళాలన్నా, లేకపోతే బట్టేపాడు, అప్పారపాలెం, వీర్లగుడిపాడు, చేజర్ల మండలంలోని అన్ని విలేజ్లకి కలవాయితో పోల్చుకుంటే ఆదురుపల్లికి ఎట్లా వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రహదారి. ఈ రహదారి అప్పారపాలెం నుండి ఇసుక ఇచ్చి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నుండి వస్తున్న టిప్పర్లు అధిక లోడుతో వచ్చి ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. ఒక 5 రోజులైంది బ్రిడ్జి పడిపోయి. ఇంతవరకు ఎటువంటి అధికారి స్పందించలేదు. ఇకపోతే ఇసుక మాఫియా వల్ల ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంది. బస్సు అయితే 5 రోజుల నుంచి బస్సు రాకపోకలు ఆగిపోయాయి. చిన్న చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి సుమారుగా ఒక 500 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ వ్యాన్లలో భయాందోళనకు గురవుతూ వెళ్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇది పడిపోయిన వెంటనే పోలీస్ శాఖ వారు ఇక్కడ బారిగేడ్స్ ఏర్పాటు చేసి కొంతవరకు ఇక్కడ ప్రమాదం జరగకుండా అరికట్టడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. ఇది ఇన్ని గ్రామాలకు వెళ్లే మార్గం వెంటనే నిర్మించకుండా దీన్ని ఇట్లా వదిలేయడం సమంజసం కాదు. అదేవిధంగా ఈ కాలువ కింద ఆత్మకూరుకు సంబంధించి 200 ఎకరాలు రైతులు ఇబ్బందులు గురవుతున్నారు. వాటర్ పాక ఎంత ప్రమాదకరమైన గుంత చూడండి. సుమారు 8 అడుగుల లోతు గుంతుంది. ఎవరికి ఏమైనా నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? అదేవిధంగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఒక 2 రోజుల్లో చూస్తాము. ఈ 2 రోజుల లోపు కానీ చేయలేకపోతే మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేయడానికి, అన్ని పార్టీలను కలుపుకొని ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అధికారులు వెంటనే స్పందించి దీన్ని మరమ్మతులు చేయాలి.